ఏంటి బాయ్? 90 కోట్లు విలువ చేసే సరుకు ఇంతమంది దున్నపోతులా ఉన్నారనేగా నమ్మి పడుకున్నాను. మనిషిని చూసి దెబ్బలు తిని వాడిని బదిలేసొచ్చారు. కాదు బాయ్, నేను సరుకెక్కించి అక్కడే ఉండిపోయాను. మన వాళ్ళు కొంచెం ఆదమర్చారు. అలా అనడానికి సిగ్గులేదు. కృష్ణపట్టణం నుంచి విశాఖపట్నం వరకు సముద్ర తీరం మొత్తం ఇంతవరకు మన కంట్రోల్లో ఉంది. ఎవడై ఉంటాడు? ఒక్కడు 10 మందిని కొట్టాడంటే అది వాకల్పూడి డేవిడ్ అయి ఉండాలి. ఎలా చెప్తున్నావు? వాడు ఇంతకు ముందే మనకు తెలియకుండా 2 సార్లు సిలోన్ నుంచి సరుకు దింపాడు. అందుకే వాడి మీద అనుమానంగా ఉంది. వాడిని వదిలిపెట్టకు. ఏసై తక్కిన వాళ్ళకి భయం వచ్చేలా సాక్ష్యంతో ఏసై. ఇదిగో చూడు సహాయం, నాకు దానికి ఏ సంబంధం లేదు. నేను రాత్రి ఎక్కడికి వెళ్ళావురా? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదురా. చెప్పాల్సిన అవసరం నీకు లేదు. నిన్ను ప్రాణాలతో వదలాల్సిన అవసరం నాకు లేదు. వాడిని రాయికి కట్టేసిరేంట్రా? నేనేమి చూడలేదు. నేనెవరితోనూ ఏమి చెప్పను. ఈ సహాయం గురించి కాకినాడ మొత్తం తెలియాలి. నువ్వు చూసింది వెళ్ళి అందరితోనూ చెప్పు. సత్య జాగ్రత్త. కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఎవరు లీక్ చేశారు సార్? నిన్న క్వశ్చన్ పేపర్స్ అనే నేనే సర్ది పెట్టి వెళ్ళాను సార్. ఉదయాన్నే వచ్చి చూస్తే అన్ని చిందరవందరగా పడున్నాయి. ఎక్కడున్నాడయ్యా దాసు? దరిద్రుడా, ఏంట్రా కుక్కల్ని తీసుకొచ్చావు? రేయ్, ఈ కుక్కలేరా ఎవడో కొచ్చిన పేపర్ దొంగిలించాడో వాడి వాసన పసిగట్టి పట్టుకుంటాయి. ఏంటది? ఇవి వాసన పసిగడతాయా? మరేంటి, నీకు మళ్ళీ బడ్డీ కొట్టుకెళ్ళి దమ్ము కొడతాయా? దెబ్బ ముక్కోడా. దాసు ఏంటో కుక్కను అన్నే చూస్తుంది. కనీసం కుక్కలైనా మిమ్మల్ని చూసినందుకు సంతోషించండి సైన్స్ టీచర్. టెన్షన్ పెట్టకుండా వెళ్ళి మీ పని చూసుకోండి. కమ్ ఆన్ జానీ, లెట్స్ గో అండ్ సెర్చ్ ద థెఫ్ట్. నాకెందుకో ఇవి కనిపెడతాయా అని సందేహంగా ఉంది. ఎరా, పంచి కట్టుకున్నావు, డ్రైర్ వేసుకున్నావా? గాలి కొదిలేసా. నువ్వు గాలి కొదిలేసిన వాటిని ఇవి గట్టిగా పట్టుకోగలవు. జాగ్రత్త. జానీ జానీ, దాసు, ఉదయం నుంచి నీ కుక్కలు బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి. బాత్రూమ్ వాసన మాత్రం కరెక్ట్ గా పసిగట్టేసినాయి. ఈ రోజు నన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టుకుపోయినా పర్లేదు, 3 కుక్కల్ని రాళ్లతో కొట్టి మరీ చంపేస్తా. దాసు, లోపలికి 2 కుక్కలుగా వెళ్ళాయి. 3వ కుక్క నువ్వేరా? నీ మురుగుడికి అది 3వ అయిపోయాయి. ఎన్సీసీ మాస్టర్ ని పిలవండియా. సార్, హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు సార్. ఏంటి మీసాలోడు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నాడు? కనిపెట్టేస్తాడేమో. మిలిటరీ వాళ్ళే వచ్చినా ఏం చేయలేరు. క్వశ్చన్ పేపర్ లెక్క తగ్గలేదు, స్కానర్ ఆన్ అవ్వలేదు, జెరాక్స్ కాపీ తీయలేదు, చేత్తో రాసే అవకాశమే లేదు. మొబైల్ ఫోన్ తో ఫోటో గానీ వీడియో గానీ తీసుకుంటారు. ఫోటోలు వీడియోలు తీయడానికి కదా ఏమన్నా కాజల్ అగర్వాలా, కాజల్ శిల్పమా? మేడం, కొత్త క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వీళ్ళకి చీర కట్టుకోవడానికే లేట్ అవుతుంది సార్. ఇవన్నీ త్వర 1 అవర్ అవుతుంది సార్. ప్రొసీడ్. సార్, మీరు ఒకప్పుడు పోలీస్ గా ఉండొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతో సీరియస్ గా వెతుకుతుంటే నాకు భలే కామెడీగా ఉంది సార్. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ పేపర్ నొక్కేసి కప్పనూరు ఫిజిక్స్ మాస్టర్ న్యూస్ పేపర్ లో పెడతాను. దాన్ని మీరే కనిపెట్టినట్టు అక్కడి నుంచి తీయండి. ఎందుకు బల్లి? నా వల్ల మీకు పేరు వస్తుంది, మీ వల్ల నాకు బీరు. ఏక్ థప్పడ్ మార్ మారే తో దాన్ తుకడా హో జాయేగా. తుకడా అంటే హిందీలో పకోడా. పళ్ళు రాల కొడతాను నాన్న రబ్బల్లి. ఏమైంది? తిన్నగా వెళ్లి మదన్ లాల్ మామ, భజన్ లాల్ బ్రదరు, కీర్తిలాల్ కూతురు పింకిలాల్ ని లైన్ లో పెట్టి ఓ వారం రోజులు తిండి తిప్పలు లేకుండా నిద్ర పోనవ్వకుండా దాన్ని కూర్చోపెట్టి
హిందీ నేర్చుకుంటానరా బూందీ మా వచ్చిన పేపర్ కనిపించకుండా పోయినందుకే మేసాలోడు షర్ట్ చిరిగేలా రొమ్మిరుచుకు నుంచున్నాడే. ఇంకా కూనీ కేసు అయితే బనేను చిరిగిపోగలదు. ఎందుకలా జుట్టు పెంచావు? అది రేపు హెయిర్ కట్ చేసుకురా. అలాగే సార్. సార్ వచ్చిన పేపర్ కొట్టేసిన పట్టుకోమంటే ఇలా జుట్టు పెంచినోడిని స్నానం చేయనోడిని పళ్ళు తోనోడిని పట్టుకుంటున్నారే. హాయ్ సత్య. హాయ్ సత్య. హాయ్. ప్రిపేర్ అయిపోయావా? ప్రాక్టికల్సే కదా, ఎప్పుడో చదివేశాను. సత్య కమ్ హియర్. మీ సార్ త్యాగరాజు వాళ్ళ అన్న కూతురు కొరివిని కొరియర్లో తెప్పించుకుని గోకున్నట్టు వద్దు సార్. కొత్తగా కళ్ళద్దాలు పెట్టుకొచ్చావేంటి? నా కాంటాక్ట్ లెన్స్ మిస్ అయింది, ఆర్డర్ చేశాను. ఏ సార్, స్కూల్ కి కళ్ళద్దాలు పెట్టుకురావడం తప్పా సార్? క్వశ్చన్ పేపర్ దొంగిలించడం తప్పు. మీ క్వశ్చన్ పేపర్? ఓ yesterday's matter. Sir, I'm a brilliant student, sir. How? ఆల్రెడీ మీ గురించి లేని ఉన్నట్టు చెప్పానమ్మా. ఆఫీస్ లో ఉన్న క్వశ్చన్ పేపర్ ని నీ మొబైల్ ఫోన్ తో దొంగతనంగా ఫోటో తీసావు. అప్పుడే నీ కాంటాక్ట్ లెన్స్ మిస్ అయింది. అది నాది కాదు సార్. ఇది బోషన్ లా -0.75 షార్ట్ సైట్ 15 days once యూజ్ అండ్ త్రో కేటగిరీ. క్రిసెంట్ ఆప్టికల్స్ లో నువ్వు యూజ్ చేసేదని కన్ఫర్మ్ అయింది. నిన్నే 4 పేర్లు ఆర్డర్ చేశావు. ఇదిగో ఆర్డర్ కాపీ. ఎవిడెన్స్ అదర్స్. సారీ సార్. ఇదే నువ్వు చదివే లక్షణమా? మా కంప్యూటర్ సైన్స్ మేడం క్లాస్ లో ఉన్న అందరినీ మాస్ గా ఫెయిల్ చేస్తానని బెదిరించారు సార్. అందుకే నేను క్వశ్చన్ పేపర్. డోంట్ గివ్ సిల్లీ రీజన్స్. నీ వల్ల మొత్తం స్కూల్ కే చెడ్డ పేరు. హెచ్ఎంకు చెప్పి ప్రేయర్ల పనిష్మెంట్ ఇప్పిస్తాను. టీసీ వచ్చేలా చేస్తా. సార్ నిజంగా ఈయనకున్న బుద్ధి బలానికి బోధి ధర్ముడు వచ్చి బొకే ఇవ్వచ్చు కదా. మ్యామ్ 12th స్టాండర్డ్ బి సెక్షన్ సత్యవాడి క్యూములేటివ్ రికార్డ్స్ ఇవ్వండి. నన్ను కొట్టినా పర్వాలేదు, పనిష్ చేసి టీసీ ఇచ్చారని బాబాయ్కి తెలిస్తే చంపేస్తాడు. పనిష్మెంట్ తప్పదేమో. సత్య నీ గురించి మాట్లాడుతున్నారేమోనే. అయ్యో సీనియర్ ఇంటర్ సత్య అయిపోయాను. కమ్ ఫార్వర్డ్. సత్య కమ్ హియర్. స్టూడెంట్స్, ఈరోజు సత్య బర్త్డే. అందరూ విష్ చేయండి. హ్యాపీ బర్త్డే సత్య. సార్ ఇదే పిల్లాడైతే పనిష్మెంట్ ఇచ్చేసేవారు. పాప పప్పర పనిష్మెంట్ లా పెట్టుబెట్టలాడుతుంది కాబట్టి పాట పాడి పక్కకు పంపేశారు. ఎందుకురా బల్లి? పనిష్ చేద్దామని రికార్డ్స్ అన్ని తీసి చూశాను. అప్పుడే ఈ రోజు తన బర్త్డే అని తెలిసింది. కాంటాక్ట్ బాగుంది. ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అవుతోంది. అంత మాత్రాన దొంగిలించడం తప్పు కదా సార్? దొంగిలించిన తప్పైతే ప్రేరేపించిన వాళ్ళది తప్పే. ఆ అమ్మాయిని పనిష్ చేస్తే టీచర్ ని పనిష్ చేయాలి. బర్త్డే రోజున ఎందుకులే అని ప్రేయర్ల పిచ్చి విష్ చేశాను. అది సరే, నాకెప్పుడు బోట్ నడపడం నేర్పిస్తావు? ఎప్పుడు మీ ఏరియాని చూపిస్తావు? సార్ చూపించడానికి ఇది ఏమన్నా చికాగోనా సార్? ఎక్కడ చూసినా చిల్లులు పడ్డ పనికిరాని పడవలు, అక్కడక్కడ చిల్లర గొడవలు, సముద్రం అంతా ఉప్పు, ఊరంతా కంపు. ఇదే సార్ మా ఏరియా. సార్ బాంబులుంటే జాగ్రత్త, పేలే కాదు అంటుకుని. సార్ అడిగో అక్కడ గుండు గీసిన గండు పిల్ల ఉన్నాడే, వాడే సహాయం. రాయి కట్టి సముద్రంలోకి తోసి చంపే టెక్నిక్ వీడే కనిపెట్టాడు సార్. ఎవరంటతో ఇవన్నీ చేస్తున్నాడు? భాయ్ సార్, అదే ఆ కొంగ ముక్కోడు, కాకినాడ సాల్ట్ కింగ్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మడిచి ఆడి చంకలో పెట్టుకున్నాడు సార్. కానీ వీళ్ళందరినీ భయపెట్టేవాడు ఒకడున్నాడు సార్, త్యాగరాజు. ఎవరా త్యాగరాజు? అదే మన స్కూల్ కి బెంచ్ లో రేంజ్ లో వస్తుంటే సత్య వాళ్ళ బాబాయ్ సార్. షిప్పులు, కంటైనర్లు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఎన్నో వ్యాపారాలున్నాయి. కానీ మనిషి నిజాయితీ పరుడు, నికార్స్ అయినోడు సార్.